ప్రజల ఆరోగ్యం, వైద్యం, దానికి అవసరమైనటువంటి వైద్య విద్య, బోధన ఆసుపత్రులు ఇవన్నీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటివి. నేడు రాష్ట్రంలో కొన్ని బోధనా ఆసుపత్రులు, కొన్ని హాస్పిటల్స్, వైద్యం అంతా ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రెండవది, మనలాంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి ప్రజలకు చాలా పెద్ద భారమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా ఈ చర్చ నడుస్తూ ఉంది. విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలోనూ కూడా జరిగింది. అయితే ఆనాడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పనిచేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే, వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు. ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా? దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలాగా? 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా, హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే, ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనేది కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తున్నారు మీరు? వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. 80 సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే ఎలా? 800 కోట్ల రూపాయలు ఇచ్చి హిరమణలో నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ని తాకకుండా నిలువరించగలిసి వాడి కిడ్నీ పాడవకుండా హెల్ప్ కలిసినాం. ఒక 100 కోట్లు పెట్టి పలాసలో ఒక రీసెర్చ్ హాస్పిటల్ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఈవేళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే, మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలోనే చేసినామని మీకు మనవి చేస్తుంది. మీరు ఏం చేశారు చెప్పండి? వైద్యానికి సంబంధించి మీరు ఏం చేశారు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం కింద తెచ్చారా? 17 కళాశాలలు వైద్యంలో వస్తే, ఇంటిల్లిపాది వైద్యులు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే, ప్రతి ప్రజలకి ఒక వైద్యుడు ఆ కుటుంబాల్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే అది సమాజానికి అవసరమా? అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం అవసరమా చెప్పండి? ఎవరు వస్తారు? మీరు ఎన్ఆర్ఐ సీట్లకి రిజర్వ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సీట్లు ఎవరికి వెళ్తాయి? రేపు పొద్దున్న అమెరికాలో స్థిరపడి బాగున్నటువంటి వారు వచ్చి కొనుక్కొని ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళిపోతారు. అదే మనం కోరుకున్నది. ఈ వీళ్ళ సమస్య అదే. ఇక్కడ నిన్న అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాడిని అడిగాను, ఏమి రాని అభిప్రాయం అని. వాడి ఇంట్లో దిగారు. వాడు 3 సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు. వాడి క్లాస్మేట్స్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారట వాళ్ళు ఈ విషయం. ఏ ఒక్కరూ దాన్ని అంగీకరించడం లేదు. నేను ఇంకొక కుటుంబానికి పరామర్శకు వెళ్ళాను నిన్న. ఇంటిల్లిపాది పని చేసుకున్నటువంటి ఒక చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం, అత్యంత బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం, చిన్న వైద్యానికి ఆయనకి 4 లక్షల రూపాయల వైద్యం అయిందట. ఇంక ఇప్పటికీ అతని సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు వైద్యం చేయించాలంటే బెదిరిపోతున్నారు. 4 సంవత్సరాలు వాళ్ళు సంపాదించి మిగిలించుకున్న డబ్బుని ఒక చిన్న వైద్యానికి పీకేస్తే
అది మనం చూస్తూ తప్పలు కొడితే చేసుకోండి అని ప్రభుత్వమే దాన్ని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకి భూములు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి మీరు దోపిడీ చేసుకోండి ప్రజలని చెప్తే ఎక్కడికి పోవాలి? ఇక్కడ ఈ సామాన్యమైన కుటుంబాల ఆరోగ్యం ఏమైనట్టు? వాళ్ళకి గతి లేదా ఈ రాష్ట్రంలో? ఈ విధానాలు ఇంత ప్రమాదం ఉన్నాయని మనం చేస్తున్నాను. నేను ఒక మంచి డాక్టర్ని మీరు తయారు చేయకపోతే తరువాత అతని నుంచి మంచి వైద్యం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? విలువలతో కూడిన వైద్యం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇది ప్రభుత్వాలకి ఇది ఇతర విషయాలు లాంటిది కాదు. ఇది భారమైన ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ప్రభుత్వం భరించాలి. ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే రెండూ వైద్యం కలిసి ఉన్నాయి. తర్వాత మా ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మేము నమ్మింది ఒకటే సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో వ్యత్యాసాలు లేని సమాజం ఏర్పడాలంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాల మధ్యన ఆర్థిక అసమానతలు తగ్గాలంటే, అందరూ గౌరవంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని మాకు రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు నమ్మి అమలు చేసి ఆ ఆచరణని మళ్ళీ మా పార్టీకి అందించినారు. దాన్ని మేము కొనసాగిస్తాము, దానికోసం పోరాటం చేస్తాము, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, ఈ ప్రభుత్వం చేసిన విధానాల్ని అడ్డుకుంటాము. అవసరమైతే ప్రజలందరి చేత ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలనే దిశ వైపు తీసుకెళ్తాము. ఇదంతా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద ఎత్తున పౌరులు ప్రభుత్వాన్ని నచ్చజెప్పే పని చేయాలని, ఆ మాయమాటల్లో పడొద్దని. మనం ప్రైవేట్ హాస్పిటల్ చూసాం, ప్రైవేట్ వైద్యం చూసాం, ప్రతి కుటుంబం ఎలా మోసపోతుందో చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం. మన బంధువులు, స్నేహితులు, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన ఊరు వాళ్ళు ఎలా మోసపోయినారో, హాస్పిటల్కి వెళ్ళి మన సిస్టంలో ఎలా దోపిడీ జరిగిపోతుందో మనం చూస్తున్నాం. దీన్ని అరికట్టే ప్రయత్నమే 17 హాస్పిటల్ ప్రభుత్వ ఆజమాయిషీలో బోధనాసుపత్రులు, కాలేజీలు కట్టి అనేక రకాల ఫెసిలిటీస్ తీసుకొచ్చినటువంటి విధానాన్ని తిరగదోడడానికి మనం అంగీకరించకూడదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది విరమించుకోవాలని మనవి చేస్తున్నాం. మీరు చాలా విషయాల్లోన ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే మార్చుతున్నారు. ఇది వ్యతిరేకత ఉంది, కానీ ప్రజలను బలిచ్చే కార్యక్రమం చేయొద్దని మనవి చేస్తున్నాం. నేను భరించలేని మొత్తం నువ్వు ఎవరి దగ్గర నుంచి భరించమని చెప్తున్నావు? వాళ్ళకి ఎవరు భరించమని చెప్తున్నావు? అతను క్వశ్చన్లోనే, అతను జవాబులోనే నీకు ఆన్సర్ కూడా ఉంది, మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఉంది. కేంద్రం సూచించినప్పుడే మేము తిరస్కరించినాం కదా. మా రాష్ట్రంలో కుదరదు అని అప్పుడే చెప్పేసి అమలు చేసాం మనం. అందుకే ఇంకో మోడల్ తెచ్చాం. పేద విద్యార్థి 15,000 రూపాయలు కడితే చాలు అతను సంవత్సరానికి. మధ్యతరగతి కుటుంబం చదవాలి అని అనుకుంటే 15 లక్షలు కడితే చాలు. ఎన్ఆర్ఐ ఎవరైనా వస్తే 20 లక్షలు కట్టండి. వీళ్ళకి 50%, వాళ్ళకి 35%, 15%. దాన్నే కాదన్నటువంటి ప్రభుత్వం ఆనాడు అపోజిషన్, ఈనాడు రూలింగ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే మళ్ళీ అమలు చేస్తుంటే ఎలా? అంతకంటే ఘోరంగా అనుసరిస్తుంటే ఎలా? అది తప్పని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ ఇది అనుసరిస్తే ఎలా? అందుకోసం కాంట్రడిక్షన్ ఇదంతా. అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనకి ఏ గ్రామంలో చూసినా దోచేస్తున్నారు. ఆరోగ్యంతో కుటుంబాలు కుదేలైపోతున్నాయి. ఎవరింటికి వెళ్ళినా తలపట్టుకుంటున్నారంటే వాళ్ళకి మిగతా సమస్యలు లేవు. ఒక ఆరోగ్యం దగ్గర దోపిడీనే ఇప్పుడు ఈ సమాజంలో మనం ప్రభుత్వాలు ఎవరు నిరోధించలేకపోతున్నాం. అర్జెంటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అడ్రస్ చేయకపోతే సామాన్యమైన కుటుంబాలు రాష్ట్రంలో మరి మిగలరు, దెబ్బతింటారు. దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయం మరీ ప్రమాదం ఇది.